ఆయన చెంతకు వచ్చిన వారిని ఆయన ఎన్నటికీ ఒట్టి చేతులతో పంపించే దేవుడు కాదు. మనం అడిగినవి కొంచెమేనైనా ఆయన అధికంగానే అనుగ్రహిస్తాడు. మన మనసు చాలా చిన్నది, మన ప్రార్థన ఇంకా చిన్నది, మనం కోరే కోరికలు కూడా చాలా. మనకు ఒకవేళ అది అసాధ్యమైనప్పటికీ దేవునికి అవన్నీ అల్పమైనవి. ఏమడుగుతామేంటి? అడిగితే తినడానికి, ఉండడానికి, కట్టడానికి, ఇవే కదా మనం అడుగుతాం. అంతకు మించి నక్షత్ర మండలంలోకి నేను వెళ్ళాలయ్యా, నక్షత్రాలని చిత్రంగా లెక్కించాలయ్యా అని ఎప్పుడైనా అడుగుతామా? గనుక మనం అడిగేవి దేవునికి చాలా అల్పమైనవి. ఆయన చల్లని చూపు మన మీద పడితే చాలు. ఆయన ఒక్క మాట పలికితే